ఈ మధ్యన తెలుసా నేను అసలు నూనె పెట్టుకోకుండానే షాంపూ చేసుకుంటున్నాను, తలస్నానం చేసేస్తున్నాను. సో ఎందుకంటే స్వెట్ అంతా పట్టేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ అన్నది పోవట్లేదు. సో అందుకని హెయిర్ ఆయిలింగ్ అన్నదే మానేసాను నా హెయిర్ కేర్ రొటీన్లో. అయ్యో అక్క, నువ్వు హెయిర్ వాష్ చేసుకునే ముందు హెయిర్ ఆయిలింగ్ పెట్టుకోవడం మ్యాండేటరీ అక్క. ఇలా మీ డౌట్ ఉంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హెయిర్ ఆయిలింగ్ పెట్టుకోకుండా కూడా మీ హెయిర్ అనేది సిల్కీ స్మూత్గా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ కేర్ బ్యాక్ లా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళిపోతున్నారు లేదా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండే ఒక ప్రోడక్ట్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. హెయిర్ కేర్ కి సంబంధించింది. ఇది హెయిర్ మాస్క్ లా అప్లై చేసుకోవచ్చు, ప్రీ కండిషనర్ లా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మీరు పోస్ట్ కండిషనర్ లా కూడా మీరు అప్లై చేసుకుని హెయిర్ వాష్ అనేది చేసేసుకోవచ్చు. నేను ఏ ప్రొసీజర్ అనేది నేను ఇప్పుడు యూజ్ చేశాను, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఏంటి స్పాన్సర్ కాదు, ఇది నేను నా డబ్బులతో నేను కొనుక్కొని నేను ట్రై చేసి బాగుంది అని చెప్పి అనుకున్నాకే మీ అందరికి నేను ఇవాళ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాగే ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. అలాగే లైక్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది చూసేద్దామా? చెప్పాలండి. ఇవాళ ఆ ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేస్తాను. మన వారంలో మన హెయిర్ కేర్ రొటీన్ లో మనం మాస్క్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని నాకు అసలు టైమే ఉండట్లేదు ఈ మధ్యన. అలాగే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ లో చాలా బిజీగా ఉంటున్నారు, ఏ హెయిర్ కేర్ రొటీన్ అనేది చేసుకోలేకపోతున్నాం అని బాధపడుతున్న వాళ్ళకి ఈ మాస్క్ అనేది చాలా వరం అనేది చెప్పుకోవాలి. అలాగే ఈ మాస్క్ వచ్చేసి డల్ అండ్ డ్రై హెయిర్ వాళ్ళకి అనమాట. ఇది చాలా మంచిగా మాయిశ్చర్ గా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఆ మాస్క్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది చూసేద్దామా? సో పదండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి యాజ్ గుడ్నెస్ వాళ్ళది మా హెయిర్ మాస్క్ అనమాట. ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి మనకి ఆర్గన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, హైలరానిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన హెయిర్ ని డ్రై అయితే చేయవు, మన హెయిర్ ని మాయిశ్చర్ గా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలాగే మనకి కోకోనట్ ఆయిల్, ఆర్గన్ ఆయిల్ వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా సరే అది సాల్వ్ చేస్తుంది, మన హెయిర్ ని ఫ్రీ అయితే ఉంచుతుంది అనమాట. సో మీకు ఏమైనా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ దాంట్లోనే ఇస్తారు, జార్ వచ్చి మనకి వైట్ కలర్ లో. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ అయితే కవర్ ఇస్తారనమాట. అది తీసేస్తే మనకి ఈ కింద మనకి ఉంటుంది మన క్రీమ్ అన్నది. రన్నింగ్ కన్సిస్టెన్సీలో లేదు, అలాగే చాలా గట్టిగా థిక్ గా ఉంది అన్నైతే లేదు. ఈ ప్రోడక్ట్ నేను ఎలా యూజ్ చేశానో చెప్తాను. సో ఇది నేను ఆల్రెడీ మీకు కనపడట్లేదు. సో ఈ ప్రోడక్ట్ అన్నది నేను ఆల్మోస్ట్ చాలా హాఫ్ వర్క్ యూజ్ చేసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇది చూసారా, ప్రోడక్ట్ ఆల్రెడీ నేను యూజ్ చేసిన తర్వాతే చెప్తున్నాను. సో మీరు గ్యారంటీగా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం purple.com లో ఇది అవైలబుల్ గా ఉంటుంది. మీ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి సిలికాన్ లేవు, పారాబిన్ లేదు, అలాగే మనకి సల్ఫేట్ అయితే అసలు లేదనమాట. సో గ్యారంటీగా ఇది మనకి హెయిర్ ని ఏ హామ్ అయితే చేయదు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామా అన్నంత నాకు అనిపించింది. అయితే ఫ్రేగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది అనమాట. ఇది వైట్ కలర్ క్రీమ్ లో ఉంటుంది. ఇది చూసారా, ఇంతవరకు నేను యూజ్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ అన్నది ఇస్తున్నాను. సో ఇది అన్నది మనకి ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. మనకి ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకున్నాను ఏంటి అసలు, ఇది మీరు కావాలనుకుంటే ముందు అంటే హెయిర్ వాష్ చేసుకునే ముందు 30 minutes అనేది పెట్టేసుకుని హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే హెయిర్ వాష్ షాంపూ చేసేసుకున్న తర్వాత అయినా సరే మీరు ఇది పోస్ట్ కండిషనర్ లా కానీ మీరు యూజ్ చేయొచ్చు. నేను ఎలా యూజ్ చేశాను అన్నది చెప్తాను, నేను ఎంతసేపు పెట్టాను అన్నది చెప్తాను. వీళ్ళు వచ్చేసి మీకు 30 minutes ఉంచుకోవాలి అని చెప్పారనమాట. సో నేను ఎంతసేపు ఉంచుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి నేను పక్కన వీడియో అనేది తీసి పెడతాను, మీకు క్లియర్ గా మీకు కనపడుతుంది. నేను ఎంత యూజ్ చేశాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఎలా యూజ్ చేశాను అంటే, నేను హెయిర్ వాష్ చేసుకునే ముందు యూజ్ చేశాను అనమాట. హెయిర్ ఆయిలింగ్ నేను చేసుకోకుండానే ఈ మాస్క్ అనేది పెట్టేసుకుని ఆ తర్వాత నేను 40 minutes ఉంచుకుందాం అనుకున్నాను. కానీ నేను ఇంట్లో పని చేసుకోవడంలో వెళ్ళిపోయి నేను 1 hour అన్నది ఇది ఉంచుకోవడం అయితే జరిగింది. సో 1 hour ఉంచుకున్న తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేసుకున్నాను. నాకు ఇరిటేషన్ కానీ నాకు ఏది లేదు, చాలా బాగుంది. మాస్క్ ఇంకా మంచిగా అబ్జర్వ్ అయితే మన హెయిర్ లో అయిందనమాట. సో స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా సరే క్యూర్ అయిపోతుంది. అలాగే మన హెయిర్ డల్ గా ఉంటే కూడా ఒక షైన్ అన్నది తీసుకొచ్చేస్తుంది. సో ఇది గ్యారంటీగా మీరు పర్చేస్ చేయాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ అయితే చేయొచ్చు. వీక్లీ వన్స్ అయితే ఈ మాస్క్ అనేది పెట్టుకుంటే మనకి మన హెయిర్ అన్నది మనకి డల్ గా అయిపోకుండా ఫ్రిజ్ గా అయిపోకుండా కరెక్ట్ గా ఉంటుంది.
మీ హెయిర్ని ఎప్పుడు మీరు సార్ట్అవుట్ చేసుకొని డీటాంగిల్ చేసుకొని చిక్కు తీసుకున్న తర్వాతనే ఆయిలింగ్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు మన హెయిర్ అనేది డ్రై అయ్యాక సార్ట్అవుట్ అయి ఉంటుంది. ఈ మాస్క్ వచ్చేసి మీ హెయిర్ స్కాల్ప్కి అలాగే హెయిర్ లెంత్కి మొత్తం అప్లై చేసుకోవడం మ్యాండటరీ అనమాట. అప్పుడే మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేది ఉండదు, హెయిర్ అనేది మేనేజబుల్గా ఉంటుంది. అలాగే మనకి మన హెయిర్ అనేది ఫ్రిజ్ ఫ్రీ అయితే ఉంటుంది, స్మూత్ సిల్కీగా మన హెయిర్ అనేది డ్రై అయిపోయాక ఉంటుంది అనమాట. సో చెప్పడం మర్చిపోయాను, పర్పుల్లో సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. పర్పుల్లో ఫెస్టివ్ సేల్ అనేది వచ్చింది. 50% ఆఫ్లో మీకు అన్ని ప్రోడక్ట్స్, గుడ్ వైబ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్, యాబ్స్ గుడ్నెస్ వాళ్ళ ప్రోడక్ట్స్, అలాగే ఇంకా మమా అర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్, లోటస్ హర్బ్స్, అలాగే మీకు ఇంకా బయోటిక్, ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ అనేది మేకప్ ప్రోడక్ట్స్ కూడా NYBay వాళ్ళది కూడా ఇంకా మనకి 50% ఆఫ్లో అయితే వస్తుంది. సో కావాలంటే కొనుక్కోవాలనుకుంటే మీరు ఇప్పుడే తీసుకుని కార్ట్లో అన్నది యాడ్ చేసుకుని పెట్టుకోండి. మీకు సేల్ నడిచేటప్పుడు తీసుకుంటే మనకి 50% తక్కువ ప్రైస్లోనే ప్రోడక్ట్ అన్నది రావడం అయితే జరుగుతుంది. సో అందుకని మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే బడ్జెట్లోనే మన హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ మనం తీసేసుకోవచ్చు అనమాట. సో కావాలి అనుకుంటే పర్పుల్ వాళ్ళ యాప్ అన్నది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఈ మాస్క్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, మీకు కొనుక్కోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో గ్యారంటీగా వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. చాలా ఈ ప్రైస్ ఎంతో తెలియలేదు కదా, మీకు చెప్పలేదు కదా. సో ఈ ప్రైస్ వచ్చేసి నేను 293K తీసుకున్నాను అనమాట. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది. ఎప్పుడు పర్పుల్ లో మీకు ఎప్పుడు డిస్కౌంట్ అన్నది నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక సేల్ అన్నది వాళ్ళు పెడుతూనే ఉంటారు. గ్యారంటీగా మీకు ఇది హాఫ్ రేట్ లోనే మీకు ఈజీగా దొరికేస్తుంది. యాక్చువల్ గా ఇది 400+ అయితే ఉంటుంది అనమాట. దీని మీద MRP రేట్ వచ్చేసి 425 రూపీస్ అనమాట. 293కి నాకు వచ్చింది అనమాట. చాలా తక్కువ అయితే వచ్చింది కదా. సో అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఈ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఇది 175 గ్రామ్స్ మనకి 293K నాకు ఇదైతే దొరికింది అనమాట. ఇంకా డిస్కౌంట్ ఉంది, ఇంకా ఏదైనా సేల్ ఉంటే మాత్రం ఇంకా తక్కువ రేటుకి ఇది దొరికే ఛాన్స్ ఉంటుంది. బై 1 get 1 ఫ్రీ అలా ఏవో ఒక సేల్ అనేది నడుస్తూనే ఉంటుంది. సో గ్యారంటీగా మీరు ఇది పర్చేస్ చేయాలంటే హ్యాపీగా పర్చేస్ అయితే చేసేయచ్చు. సో గ్యారంటీగా మీరు ట్రై చేయండి, చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనకి ఇంకా దసరాలు వస్తున్నాయి, ఇంకా మనకి దీపావళి వస్తుంది, మన హెయిర్ కేర్ రొటీన్ చేసుకునే టైం లేదు మనకి అనుకుంటే జస్ట్ మీరు 30 మినిట్స్ పెట్టుకున్నా చాలు. 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు మీరు పెట్టుకుంటే ఇంకా మంచి మనకి మాయిశ్చర్ అండ్ హైడ్రేటెడ్ హెయిర్ అనేది మనకి ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇంకా ఏ టైం లేదు, ఇంకా నేను ఏం చేసుకోలేకపోతున్నాను. హెయిర్ ఆయిలింగ్ కూడా నాకు యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న ఈ క్లైమేట్ కి హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలంటేనే భయమేస్తుంది. సో అందుకనే నేనైతే ఇంకా దీనికి స్టిక్ అయ్యాను అనమాట. సో అందుకని మీరు కూడా హెయిర్ ఆయిలింగ్ కి భయపడి మీరు హెయిర్ వాష్ అనేది అలాగే చేసేస్తున్నారంటే ఇంకా మన హెయిర్ అనేది డ్రై అయిపోతూనే ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, డ్రై హెయిర్ వాళ్ళకి ఇది చాలా మంచి గిఫ్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఆయిలింగ్ అనేది చేసుకోకపోయినా సరే ఈ మాస్క్ అనేది పెట్టేసుకొని కొంచెం షాంపూ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ డ్రై హెయిర్ ని చెక్ పెట్టే ఈ యాబ్స్ గుడ్నెస్ వాళ్ళ హెయిర్ మాస్క్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది, ఏం ఫీల్ అయ్యారు అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. గ్యారంటీగా మీరు చాలా సర్ప్రైజ్ అయితే అయిపోతారు. మంచి ఫస్ట్ యూజ్ లోనే మీకు ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దాన్ని అప్లై చేసుకుని కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంకా ఫ్రిజ్ అయితే ఉండదు. మీ హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా, స్మూత్ గా, హెల్దీగా అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇంకా మళ్ళీ అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు మీ అట్లా అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.